అదే అంటే నార్మల్‌గా ఇప్పుడు ఒక్కసారి రిచెస్‌లోకి వచ్చేసినట్టే కదా సార్. ఇప్పుడు ఆ సినిమా అడ్వాన్స్ అని, ఈ సినిమా అడ్వాన్స్ అని, ఓ 10 సినిమాలు అడ్వాన్స్‌లు పుచ్చుకోవడం. మీరు నమ్మరండి. నాకింత కావాలని ఎవరిని అడగలేదు. ఎంత ఇస్తామని వాళ్ళు చెప్పలేదు. గురుగారు మా సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. మీ డేట్లు పంపిస్తాం. ఇదిగో ఈ 5,000 ఉంచండి, 10,000 ఉంచండి అని జేబులో పెట్టి వెళ్ళిపోయేవారు. ఏదైనా క్లాస్ వచ్చినా వాళ్ళే చూసుకున్నారు. మీరు అన్నట్టు నాకు తెలియలే అప్పుడు. అంటే మనం అవసరం అయ్యామన్నమాట. సినిమాకి అవసరం అయ్యి అప్పుడు అది ఇక ఫిక్స్ అయిపోయింది. అదే అప్పుడు మీ తాలూకా అంటే జీవితం పట్ల మీకున్న ఒక దృక్పథం, ఒక వ్యూ పాయింట్ ఎట్లాగా ఇన్‌ఫ్లూయెన్స్ అయిందండి? ఎందుకంటే బికాస్ యూ ఆర్ ఎర్నింగ్ మనీ, లాట్ ఆఫ్ మనీ. అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ చూడని ఇన్‌కమ్ అది. అంతే కదా! ఒకళ్ళొచ్చి 5,000 జేబులో ఇటు 7 తరాలు అటు 7 తరాలు తీసుకున్నా నా కుటుంబంలో ఎవరు ఈ లైఫ్ అనిపించలేదండి. అవును. నాకు 2 ఇబ్బందులు. పేరు ప్రతిష్టలు ఎంత పైకి వెళ్ళినాయో కష్టాలు కూడా అంత కింద బాగా ఇబ్బంది పెట్టినాయి. 2 అనుభవించాను. ఈ కష్టాలను అడ్డం పెట్టుకుని నాకు ఈ బాధ ఉందని ఏనాడు సినిమాకి ఒక అరగంట కూడా లేట్గా లేదండి. లేదు. డబ్బింగ్లు కానీ ఇవి కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నిర్మాతల్ని కానీ డైరెక్టర్లు కానీ మీరు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదండి. అది అందరికీ చాలా మందికి తెలుసు. ఎంతమంది నాకు డబ్బులు ఎగరగొట్టారో వాళ్ళకే తెలుసు. అబ్బో, ఎన్ని సినిమాలకు పోయి ఉంటాయి సార్ డబ్బులు? ఏమో చాలా సినిమాలు ఉంటాయండి. అప్పుడు ఏమిటంటే 10,000, 30,000, 5,000, 10,000 తక్కువ ఇవ్వటం. అదేలేండి, అలా జరిగింది. బట్ మీరు నటుడిగా బిజీ అయిపోవడం, ఆ పాపులారిటీ, ఆ ఎంజాయ్మెంట్ లోనే పడిపోయి ఉంటారు. పడిపోయి కలెక్షన్ చేయటం అనేది లేదు. అవును. అప్పుడు ఈ డేట్లు చూడటం అనే మేనేజర్లు అప్పటికి లేదు. పర్సనల్ మేకప్ మ్యాన్లు నా డేట్లు కదా అని వాడు చూస్తాడు. అలాంటివి లేవు. అన్నీ తర్వాత వచ్చినాయి. అవును. అదే మీకు చాలా మంది మేనేజర్లు పనిచేశారు. 2 పని చేశారు. 2. జ్యోతి ప్రసాద్ ఒక అతను పనిచేసినట్టు. వాడు పని చేసి కొంచెం బాగా మోసం చేశాడు. రోజు కోపం వచ్చి తీసాను. అంటే మోసం అంటే డబ్బుల విషయంలోనండి? అవునండి. చెప్పుకుంటే ఇంకేముందిలేండి, ఇవాళ రేపు అన్నీ చెప్పేసుకుంటున్నారు బయటికి సోషల్ మీడియాలోని. అన్నీ ఏది దాపరికం లేదండి. ఇవాళ రేపు అయిపోయింది. ఆ రోజులు పోయినాయి. మేము ఊరికే ఇది రాయకూడదులే, అది రాయకూడదులే, బాగుండదులే, ఇబ్బంది పడతారులే, ఆ సెంటిమెంట్స్ ఎవరికి లేవండి. అంటే మార్పు, అంటే మీడియా మార్పు. ఇప్పుడు ఏదో మీడియా మార్పు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మనకున్న అసోసియేషన్ వాల్యూతో సరేలే కోట శ్రీనివాసరావు మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేను వేరే క్వశ్చన్ మీదకి వెళ్ళిపోతా. కానీ కొంతమంది మిమ్మల్ని పట్టుకుంటారు, చెప్పండి సార్ అంటే మీరు తప్పనిసరి అయినా చెప్పేస్తారు అదేంటన్నది. అందుకే నేను మిమ్మల్ని అడిగా. ఇప్పుడు కోట శ్రీనివాసరావు అనే వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి, మంచి వ్యక్తి, మంచి నటుడు, వీటన్నిటితో పాటు చాలా తెలివైన వ్యక్తి. అన్ని విషయాల మీద పరిపూర్ణమైన పరిజ్ఞానం, పైగా బ్యాంక్ నుంచి వచ్చారు. మీరు బ్యాలెన్స్లు, టాలీలు అన్నీ బాగా తెలిసిన వాళ్ళు. మీరు మోసపోవడం ఏంటన్నది ఆశ్చర్యం నాకు. అంటే మనిషికి అవసరం ఎంత పని అయినా చేయిస్తుందండి. ఆ బతుకు అలాగే అయినప్పుడు నాకు ఇవన్నీ ఉండేవి కాదండి. లేకపోతే ఎవరో మంది మధ్యన ఎవరో అన్నారు, కమ్మవాళ్ళు వెనకేసుకొస్తున్నాడు కోటయ్య అని. కమ్మవారిని వెనకేసుకురావడానికి కారణం అంటే వెనకేసుకురావడం కాదు. నేను తిన్నది 95%, 95 పాళ్ళు ఫుడ్ వాళ్ళదే కదా. అవునండి. 95% వాళ్ళే కదా ప్రొడ్యూసర్లు. అవును. వాళ్ళ భోజనమే చేశాను. ఒక 5% ఉంటే రెడ్లు, రాజులు ఎవరైనా ఉండేవారు. దాని తప్పే ఉంది. ఆ మాట అన్నాను సమర్థంపే ఉంది. నాయుడు గారు రోజు వచ్చి వారానికి ఒకసారి మీరు కూర్చున్నట్టు ఈ కుర్చీలో కూర్చుని గంట సేపు మాట్లాడిపోయేవాడు. రోజు అన్నాడు కూడా, కోటయ్య ఎంతో మంది యాక్టర్లతో సినిమాలు తీశాను, ఇలాంటి వాడిని చూడలేదయ్యా అని. అవును, చెప్తున్నా. మీరు దాదాపుగా మీరు నటుడైన తర్వాత మీరు ప్రతి సినిమాలు ఉన్న ఆయన సినిమాల్లో ఏమైనా డేట్స్ వర్కౌట్ అవ్వకపోతే తెలియదు, కానీ అందరూ డైరెక్టర్లు చాలా గొప్పగా పెద్ద డైరెక్టర్లు, కూడా రామకృష్ణ గారు,
రవిరాజా పెన్శెట్టి, ఆయన మోహన్ గాంధీ గారు, టి కృష్ణ, బేసిక్ గా టి కృష్ణ, ఇవన్నీ బాగా మంచి మంచి వేషాలు చేయించారండి. కాకపోతే ఈవివి సత్యనారాయణ మాత్రం నన్ను పిండేశాడు, అసలు మామూలు కాదు. అతను 55 సినిమాలు ఎన్నో డైరెక్ట్ చేశాడు. అవును, 4-5 లేను, అంతే అంతే. అవి కూడా డేట్లు కుదరక ఏదో అది. అవునండి, అవును. మీరు డైరెక్టర్స్ గా మీరు మాట్లాడుకోవాలంటే మీరు పనిచేయని, కలిసి పనిచేయని డైరెక్టరే ఇండస్ట్రీలో లేరు, ఆల్మోస్ట్ లేరు, అస్సలు లేరు. ఎందుకంటే వైనాశ్వర దగ్గర నుంచి, కోడి రామకృష్ణ గారి దగ్గర నుంచి, మోహన్ గాంధీ, టి కృష్ణ, రాఘవేంద్రరావు, దాసనారాయణరావు, నరసింహారావు, రాలంగ్ గారు, వంశీ గారు, జంజాల్ గారు. జంజాల గారు ఫుడ్ పెట్టాడండి. అహనాబెల్లి అంటే సినిమా, అది సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఉంటుంది. కాదు మరి అంతకు ముందేగా ప్రతిఘటన తర్వాతే కదా వచ్చింది. ప్రతిఘటన చేసినప్పుడు నేను తెలంగాణ నేటివ్ అనుకునేవాడు కాదు. తర్వాత తెలిసింది నా వాయిస్, నా డైలాగ్ డిక్షన్ బట్టి. అదే మీరు సినిమాలో క్యారెక్టర్కే మాట్లాడారు తెలంగాణ డైలెక్ట్ గాని, మామూలుగా అయితే మీ మాట ఆంధ్ర మాటే కదా. అక్కడ పడినే కదా. అదే అంటున్నా, అదే. కానీ ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ డైలెక్ట్ అన్నది మీతోనే పాపులర్ అయింది సార్. ఎందుకంటే ఇప్పుడంటే హీరోలు కూడా మాట్లాడుతున్నారు, అది పెద్ద ట్రెండ్ అయిపోయింది. తర్వాత మొండిమొగుడు పెంకపళ్ళం సినిమాలో విజయశాంతి గారు మాట్లాడారు, ఎవరు మాట్లాడినా. కానీ మీకు అంత బాగా ఎలా పట్టుబడిందండి? అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పట్టం కాదండి. చనికాల భరణి ఉన్నాడు, అతను మాట్లాడేది పక్కా అవును తెలంగాణ పక్కా. కాకపోతే పాపులారిటీ విషయం మీరు ఎందుకు వచ్చింది నాకంటే, నా డిక్షన్లో ఎంజాయ్మెంట్, కామెడీ ఉంటుందండి. ఎప్పుడు కూడా నా ఏము ఎంత విలన్ వేషం వేసినా సరదాగా విలన్ కూడా ఎంజాయ్ చేయాలి. లేకపోతే ఊరికే సాయంకాలం పూట వచ్చి 2 కుట్టేసుకుని ఆడు కొడితే పడి, అది ఆ విలన్ నాకు నచ్చదు. కామెడీ ఎంటర్టైన్మెంట్ పండాలి అందులో. ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి విలన్ అంటే బాగా ఇష్టం నాకు. అందుకని సినిమాల్లో జనరల్గా నా సినిమాలో నా వేషాలకి మేనరిజం ఏదో ఒకటి ఉంటుంది. అది మీరు పెట్టుకునేవారా లేకపోతే డైరెక్టర్లు ఇచ్చేవారంటే? నిజంగా చెప్తున్నానండి, నాకు తెలిసినంత వరకు మీరు కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి మేనరిజం క్రియేట్ చేసి సినిమాలు ఉన్నాయి. ఏది నాకు ఒక రోజు ముందు చెప్పిన కథ లేదు. ఆ సినిమా రోజు వెళ్ళటం, మొదటి రోజు ఆయన పక్క పిలిచి డైరెక్టర్ ఒక అరగంట చెప్పడం, ఇలా అనుకున్నాం కోట గారు మీకు కూడా ఏమైనా ఉంటే తగిలించండి, బాగుంటే పెట్టేద్దాం అంటాం. ఏదో వచ్చింది కబాలన పెట్టడం, సక్సెస్ అవ్వడం జరిగిపోయింది. తర్వాత అన్నిటికంటే గొప్ప విశేషం ఏంటంటే నా మేనరిజమ్స్ ప్రత్యేకంగా ఉండవు, మన రొటీన్గా మాట్లాడుకునే మాటల్లో ఉన్నట్టుగా ఉంటాయి. అవునండి, ఆత్రేయ గారి రచనలాగా. అవును, అలా మాట్లాడుకునే మాటల్లో ఉంటాయి, సహజ సిద్ధంగా ఉంటాయి. నన్ను వేషంతో 2-3 రోజులు ముందు మాట్లాడినవి 4-5 సినిమాలు ఉంటాయి. అవి జంజాల గారివి మెయిన్. ఎందుకంటే ఆయన విగ్గులు అవి ఎలా చేయలేవు, అందుకని బట్టలు చేయాల్సి వచ్చింది ఒకసారి. జయకృష్ణ గారి సినిమా మేకప్ జయకృష్ణ. అవునండి, మేకప్ జయకృష్ణ. ఆయన ఏంటంటే గీసేవాడు రోజు నాచులుగా, ఇప్పుడు ఏమేమి సినిమాలు ఉన్నాయి నీకు, జుట్టు పెరగాలంటే అన్నాళ్ళు పడుతుంది, ఎప్పుడు చేయొచ్చు అని కొంచెం ఆలోచించాం. అలా 3-4 సినిమాలు ఉన్నాయి, అంతేగాని మిగిలిన సినిమాలు నాకు ప్రత్యేకంగా ఆయన చేసింది ఏం లేదు. అదే మీకు తక్కువ సినిమాలన్నీ బిగ్గులు మిసాలు ఇవన్నీ కామనే కదా మీకు. బాపిరెడ్డి గారి సినిమాలు ఎన్నో చేశారు మీరు, విజయబాపిరెడ్డి గారి సినిమాలు.